ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి. నా పేరు బాలు. మీ అందరికీ తెలుసు ఎస్ఎస్‌సి జీడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. డేట్స్ కూడా వచ్చాయి. 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు. సో, నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే అండి, మెయిన్‌గా ప్రిఫరెన్స్ అనమాట. చాలామందికి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఫస్ట్ ఏం ఇవ్వాలి, సెకండ్ ఏం ఇవ్వాలి, థర్డ్ ఏం ఇవ్వాలి అని చెప్పేసి. సో, వాళ్ళ కోసం చిన్న క్లారిటీ ఇస్తూ ఒక చిన్న వీడియో చేస్తున్నానండి. యాజ్ ఎ ఫోర్స్ మెంబర్‌గా నాకు తెలిసినట్టుగా ఏది ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తాను. అది కొంచెం చూడండి. ఎందుకు, ఏంటి, ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ దాని గురించి చెప్తాను నేను. ఎందుకనేసి అంటే ఫస్ట్ వచ్చేసండి ఎస్ఎస్ఎఫ్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ చాలా బాగుంటుంది జాబు. ఆల్ ఓవర్ ఇండియా 23 పోస్టులు ఉన్నాయన్నమాట. అంతే. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇది మీకు పార్లమెంట్లో, ఢిల్లీ వాటిలో జాబ్ ఉంటుందండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్ఎఫ్కి ఇవ్వండి. సెకండ్ వచ్చేసి సిఎస్ఎఫ్ అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. అందరికీ తెలుసు సిఎస్ఎఫ్ చాలా మంచి డ్యూటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఎందుకు సిఎస్ఎఫ్ మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే, ఎందుకు అందరూ దీని గురించి చెప్తున్నారు బాగా అంటే, మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ క్వార్టర్స్ అండి. ఫ్యామిలీ క్వార్టర్స్ సిఎస్ఎఫ్లో ప్రతి చోట, అంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా సిఎస్ఎఫ్కి ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది అన్నిట్లో కూడా ఉంటుందన్నమాట. మెయిన్ కావాల్సింది ఫ్యామిలీ పక్కన ఉండాలి అని చెప్పేసి అందరం కోరుకుంటాం. సో సిఎస్ఎఫ్లో ఇది మెయిన్ రీజన్ అండి. ఇక్కడ అందరూ సిఎస్ఎఫ్ని చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే, సిఎస్ఎఫ్ఏ. ఇందులో సిఎస్ఎఫ్లో మీకు వచ్చే డ్యూటీలు అన్నమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాబట్టి పేరులోనే ఉంది ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని. మీకు తెలుసు ఇండస్ట్రియల్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాని తర్వాత నవరత్నాలు ఉన్నాయండి, ఓఎన్జీసీ ఉంది, ఐఓసీఎల్ ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. దాని తర్వాత ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, మెట్రో ఉంది, ఢిల్లీ మెట్రో ఉంది. వీటిలో డ్యూటీ అండి. అంటే పబ్లిక్ ఇంట్రాక్షన్తో మనకి సిఎస్ఎఫ్లో ఉండేది మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రాక్షన్ అనమాట. చాలా మంచిగా ఉంటుంది అన్నమాట పబ్లిక్ ఇంట్రాక్షన్ అనేది. అందుకనే దీనికి లిక్కర్ కూడా ప్రొవైడ్ చేయడు. పబ్లిక్ ఇంట్రాక్షన్ మస్ట్ అనమాట. ఇందులో సిఎస్ఎఫ్లో ఉండేదే మెయిన్ థింగ్. ఎయిర్పోర్ట్లో మనం వాళ్ళతో మాట్లాడాలి. పబ్లిక్తో మనం మిగతా ఏ ఫోర్స్ కూడా అంతలాగా చేయదు పబ్లిక్ ఇంట్రాక్షన్. బట్ ఓన్లీ ఒక సిఎస్ఎఫ్ఏ చేస్తారనమాట పబ్లిక్ ఇంట్రాక్షన్. సో మనం వాళ్ళతో మాట్లాడేది, వాళ్ళు మనతో మాట్లాడతారు. సో దానివల్ల ఇక్కడ లిక్కర్ అనేది ఆపేసాడండి. అది చాలా మంచి పని. అంటే అందరూ అనుకుంటారు ఇదేంటిది సిఎస్ఎఫ్ లిక్కర్ లేకపోవడం ఏంటని చెప్పేసి. బట్ పబ్లిక్ ఇంట్రాక్షన్ మస్ట్ కాబట్టి సిఎస్ఎఫ్కి, సో అది లిక్కర్ ఆపేయడం మంచి పని అండి నా పరంగా, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అది. సో సిఎస్ఎఫ్ అది. తర్వాత ఎస్ఎస్బి వచ్చేసరికి సాస్ సీమాబల్. మీకు తెలిసిందే అది ఇండో నేపాల్, ఇండో భూటాన్ ఈ యొక్క ఫ్రెండ్లీ నేషన్స్ దగ్గర మనం దీనికి డ్యూటీలు పర్ఫార్మెన్స్ చేస్తారండి అంతా కూడా. ఎస్ఎస్బి మొన్న మనం చూసుకున్నాం ఎస్ఎస్సి సిపిఓలో ఎస్ఎస్బికి ఎక్కువ కటఫ్ ఉందండి కంపేర్ టు సిఎస్ఎఫ్ అనమాట. ఎందుకంటే ఎస్ఎస్బిలో చాలా ఫాస్ట్ గ్రోత్ అనమాట. ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయండి ఎస్ఎస్బిలో. గర్ల్స్కి బాగుంటుంది, బాయ్స్కి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది ఎస్ఎస్బి. డ్యూటీలు కూడా చాలా బాగుంటాయండి. సో మెయిన్ ఎక్కువ మంది ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే మెయిన్ థింగ్ అదండి. ఇందులో ఉండే గ్రోత్, శాలరీ అన్నీ కూడా ఎస్ఎస్బి చాలా బాగుంటుంది. నేను శాలరీ కొన్ని తర్వాత మాట్లాడతాను దీని గురించి కూడా. ఎస్ఎస్బిలో గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. దీని డ్యూటీ అనేది ఇండో నేపాల్, ఇండో భూటాన్ ఈ యొక్క బోర్డర్లో ఉంటుందండి మన ఫ్రంట్ నేషన్స్ దగ్గర. సో ఎస్ఎస్బికి మనం సిఎస్ఎఫ్ తర్వాత ఎస్ఎస్బి అండి. దాని తర్వాత సిఆర్పిఎఫ్. ఎందుకు సిఆర్పిఎఫ్ ఇస్తానంటే రాబోయే రోజుల్లో అండి సిఆర్పిఎఫ్ అంటే ఇప్పుడు నక్సల్ చాలామంది భయపడతారు అన్నమాట. సిఆర్పిఎఫ్ నక్సల్ ఏరియాలు, అడవిలో ఉండాలని చెప్పేసి. రాబోయే రోజుల్లో ఇదంతా తగ్గుతూ వస్తుందండి. మనకి నక్సలిజం అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. అది మనం పేపర్లో చూస్తున్నాం, వాళ్ళందరూ లొంగిపోతున్నారు. అది మీకు తెలుసు, మీరు చదువుతున్నారు. సో దాని పరంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇది నేను ఎస్ఎస్బి తర్వాత దీనికి ఇవ్వమని చెప్తాను అన్నమాట ప్రిఫరెన్స్ అనేది. రాబోయే రోజుల్లో దీని ఫోర్స్ చాలా బాగుంటుంది సిఆర్పిఎఫ్. ఎందుకంటే నక్సలిజం తగ్గిపోతే ఇంకేం లేదండి, అంతా కూడా శాంతంగా ఉంటుంది అన్నమాట, ప్రశాంతంగా. సో డ్యూటీలు కూడా బాగుంటాయి, శాలరీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి సిఆర్పిఎఫ్ తర్వాత బిఎస్ఎఫ్ అండి. ఎందుకు బిఎస్ఎఫ్ అంటే ఇది మనకు తెలిసిందే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ బోర్డర్ వీటికి మనం సెక్యూర్ చేస్తుంది మన బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇందులో కూడా డ్యూటీల పరంగా బాగుంటుంది. డ్యూటీల గురించి తవా చెప్తానండి. డ్యూటీల గురించి కానీ శాలరీ గురించి తవా చెప్తాను. డ్యూటీలు చాలా బాగుంటాయి, శాలరీ కూడా బాగుంటుంది. తర్వాత వచ్చేసి అస్సాం రైఫిల్స్ అండి. అస్సాం రైఫిల్స్ నార్త్ ఈస్ట్ జోన్, అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న 7 స్టేట్స్లో ఉన్న దాని ఇంటర్నల్ సెక్యూరిటీ మొత్తం కూడా అస్సాం రైఫిల్స్ హ్యాండ్ ఓవర్ చేతిలో ఉంటుంది అన్నమాట. దాని తాలూకా సెక్యూరిటీ మొత్తం అంతా కూడా అస్సాంస్ ఇస్తుంది అన్నమాట. ఎందుకు అస్సాం రైఫిల్స్ అంటే అస్సాం రైఫిల్స్లో మనకి ఆర్మీ లైక్ అన్నీ ఉంటాయి. అంటే ఆర్మీ లైక్ ఫెసిలిటీస్ అనమాట. మీరు మెడికల్ కావచ్చు, దాని తర్వాత క్యాంటీన్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా అస్సాం రైఫిల్స్లో ఆర్మీ లైక్ సేమ్ ఆర్మీ అండి. సేమ్ ఆర్మీ లైక్ ఫెసిలిటీస్ ఏమంటాయి, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్మీ లైక్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఐటీబీపీ.
ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్, ఇండో చైనా బార్డర్ దగ్గర ఇది డ్యూటీ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఐటీబీపీ. ఈ యొక్క ఏఆర్ అంటే అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ ఈ రెండు కూడా మీ ఆప్షన్స్ అండి, మీ ఆప్షన్స్ అనమాట. మీరు ఫస్ట్ ఐటీ పెట్టుకోవచ్చు, ఏఆర్ పెట్టుకోవచ్చు. సో దాని పరంగా ఈ యొక్క డ్యూటీ ఎలా ఉంది దాని పరంగా నేను ఇవన్నీ చెప్పానండి. దాని తర్వాత మీకు ప్రిపరేషన్ అంటే ఏ బుక్ అంటే దేనికి ఏది కొనాలి. జీకేకి ఒక బుక్ ఉందండి, జీకే ది బెస్ట్ అనమాట. జీకేకి అయితే ఒక బుక్ ఉంది, దాని తర్వాత ఇంగ్లీష్కి ఒక బుక్ ఉంది. అలా ఇంకా నెక్స్ట్ వీడియోలో కామెంట్లో చెప్పండి, ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పక్కగా మీరు చెప్పండి, నేను దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇవన్నీ ప్రిఫరెన్స్ అనేది దీనికి ఇవ్వండి. ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు మీకు చెప్పాను, అంతే అండి.